హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఆయా పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఏదైతే మనకు అంగన్వాడీ కేంద్రాలలో ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు మనకు మినిస్టర్ గారు అయితే ఇంతకు ముందు అయితే గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా వరకు 5,000కు పైన ఈ అంగన్వాడీ ఆయా పోస్టులను అయితే భర్తీ చేస్తామన్నట్టు మనకు తెలపడం జరిగింది. దానికి సంబంధించి మనకు ప్రతి 10 రోజులకు కానివ్వండి, మరియు ప్రతి రోజు మనకు ఏదో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా డిస్ట్రిక్ట్లలో అయితే ఈ వేకెన్సీస్ అయితే మనకు చూపిస్తున్నారు అనమాట. అలాగే రిక్రూట్ కూడా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే ప్రెజెంట్ అయితే రిలీజ్ అయి ఉన్నాయి. మీరు ఆ డిస్ట్రిక్ట్ పోర్టల్లోకి అయితే వెళ్ళి అక్కడ మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే మీకు ఒక స్టేట్ అయితే ఒక డిస్ట్రిక్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ కూడా మీకైతే చూపిస్తాను, మరియు కావలసిన డాక్యుమెంట్లు కూడా మీకైతే చూపిస్తాను. అన్ని రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని డిస్ట్రిక్ట్లు కూడా ఇదే డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. అలాగే ఇదే డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట, ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట. అదైతే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి మనకు వచ్చిన అంగన్వాడీ ఆయా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. కదిరి మరియు ధర్మవరం డివిజన్స్ లో ఈ పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు. దాదాపు 270 వేకెన్సీస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇది మనకు సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిన అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నియామక ప్రకటన 2026 అనమాట. అంగన్వాడీల నియామకం కోసం నిర్ణీత ప్రొఫామాలు 9/6/2026 నుంచి 18/6/2026 వరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే మాకు కోరుచున్నట్లు వాళ్ళైతే తెలపడం జరిగింది. ఇందులో మీకు ఏదైతే ఓన్లీ ఆయా పోస్టులు మాత్రమే ఇందులో అయితే భర్తీ చేస్తున్నారు. మనకు అంగన్వాడీ ఏదైతే టీచర్లకు సంబంధించి ఇంతకు ముందే భర్తీ అయితే కూడా చేశారనమాట. కొన్ని కడప డిస్టిక్ సంబంధించి కూడా నేను రిలీజ్ అయినప్పుడు వీడియో అయితే చేశాను. ఇక్కడ ఏదైతే కదిరి, నల్ల చెరువు, ధర్మవరం, బత్తలపల్లికి సంబంధించి ICDS ప్రాజెక్ట్ లో ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. మరియు ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవే డీటెయిల్స్ మిగతా అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా మీకు వర్తిస్తాయి. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి అయితే పరీక్ష అయితే పాస్ అయి ఉండాలి. మరియు వాళ్ళు పెళ్లి అయితే ఉండాలి, మరియు స్థానికంగా నివాసం అయితే ఉండాలన్నమాట. అంటే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామంలోనే వాళ్ళు ఆ మజారాలోనే స్థానికులై ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే 1/7/2026 నాటికి వాళ్ళ వయసు 21 సంవత్సరం నుంచి 31 సంవత్సరాల లోపలైతే ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకుల పోస్టుల కొరకు SC మరియు ST హ్యాబిలిటేషన్ నందు SC మరియు ST వాళ్ళకు మాత్రమే ఆ జాబ్స్ అనేటివి ఇస్తారనమాట. ఇవి కండిషన్స్, మీరు ఏదైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట ఇవి. అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు ఏదైతే గౌరవ వేతనం అయితే మీకు చెల్లించబడుతుంది. నెలకు అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనం 11,500 మరియు అంగన్వాడీ సహాయకులకి
గౌరవ వేతనం 7,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఆయాలకైతే 7,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారీగా ప్రాజెక్ట్ కార్యాలయం నందు నోటీస్ బోర్డు నుంచి ఉంచబడును, అంటే రోస్టర్ పాయింట్స్ కు సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే నివాసము, పుట్టిన తేదీ మరియు 10వ తరగతి మార్క్స్ మేము, అలాగే ఆధార్, వికలాంగంకు సంబంధించిన వాళ్ళు ఆ పత్రాలకు గెజిటెడ్ ఆఫీసర్ చే సైన్ అయితే చేయించుకుని ధృవీకరణ పత్రాలను అయితే జతపరచవలసి ఉంటుంది. అలాగే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి 10వ తరగతి పాస్ అయి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా టీసీ లేదా స్టడీ సర్టిఫికెట్లు అయితే జత చేయవలసి ఉంటుంది. స్క్రూటినీ సమయంలో సిడిపిఓ ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై అయితే చేస్తారనమాట. అలాగే సిడిపిఓలో మీకు తెలుగు డిక్టేషన్ అయితే పెడతారు, అది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే కులము మరియు నివాస పత్రములకు సంబంధించి ఎంఆర్ఓ గారిచే జారీ చేయబడిన పత్రములను ఏదేని గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర మీరైతే అటెస్టేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను మీరు ముందు భాగంలో అంటించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్థి అయితే సంతకం చేయవలసి ఉంటుంది అనమాట. ఇవి దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట. ఇవి రాష్ట్రంలో అన్ని వేకెన్సీస్ కి అయితే, అన్ని నోటిఫికేషన్స్ కి అయితే ఇవే ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. కాబట్టి మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదనమాట. మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ని మీ దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ఆఫీసులో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు ఖాళీల వివరాలు వచ్చి మీరు దగ్గరలోని సిడిపిఓ కార్యాలయంలో అయితే సంప్రదించవచ్చు. డిస్ట్రిక్ట్ లో ఏ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఏ ప్లేసెస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ కూడా మీరైతే అక్కడ పొందవచ్చు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇతర డిస్ట్రిక్ట్లలో కూడా ఆ దగ్గరలోని సిడిపిఓ ఆఫీసులలో ఈ డీటెయిల్స్ అయితే మీరు పొందవచ్చు. రోస్టర్ పాయింట్ ప్రకారం మీకు ఈ జాబ్స్ అనేటివి కేటాయిస్తారు. ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లలో మీరైతే ఆ డీటెయిల్స్ అయితే పొందవచ్చు. మరియు అభ్యర్థులు తమ దరఖాస్తు కోసం గెజిటెడ్ ఆఫీసర్ తో అయితే అటెస్టేషన్ చేయించవలసి ఉంటుంది. అవి ఏమేమి చేయవలసి ఉంటుంది అన్నదైతే ఇక్కడ చూద్దాము. నివాసం స్థానికురాలై ఉండాలి, దానికి నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ లేదా ఆధార్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అలాగే 10వ తరగతి పాస్ అయితే అయి ఉండాలన్నమాట. దానికి మార్క్స్ మేము అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా జత చేయాలి. అలాగే పుట్టిన తేదీ మరియు వయసు నిర్ధారణ కూడా 10వ తరగతి మార్క్స్ మేము అయితే సరిపోతుంది. అలాగే కులము మరియు నివాసంకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తహసీల్దార్ గారిచే జారీ చేయబడిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే జత చేయవలసి ఉంటుంది. అలాగే వికలాంగులైతే వాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఫోటో అయితే కావాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని సరికొత్త ఫోటోని అయితే మీరు జత చేయవలసి ఉంటుంది. దరఖాస్తుపై సూచించిన ప్రదేశంలో మీరు వాటిని అంటించి అటెస్టేషన్ అయితే చేయవలసి ఉంటుంది. మరియు ప్రాజెక్ట్ వైజ్ గా మీకు ఉన్న ఖాళీలు అయితే ఇక్కడ చూడొచ్చు. ఇదైతే కదిరి, నల్ల చెరువుకు సంబంధించి 70-50 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ధర్మవరంకి 21, బత్తలపల్లిలో 63 మరియు సీకేపల్లిలో 25 వేకెన్సీస్, అంటే టోటల్ గా 230 వేకెన్సీస్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. మరియు ఇతర అక్కడ ఏ ప్లేసులలో ఈ జాబ్స్ ఉన్నాయన్నది మీరైతే చూడొచ్చు. ఇతర డిస్ట్రిక్ట్లలో కూడా మీరు ఆ నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేటివి మీకు తెలుస్తాయి అనమాట. ఈ టోటల్ గా 230 పోస్టులు అయితే ఉంటే ఇక్కడ అప్లికేషన్ కూడా మీరైతే గమనించవచ్చు అనమాట. ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా ఇదే విధంగానే అప్లికేషన్ అయితే ఉంటుంది. అంగన్వాడీ ఉద్యోగుల నియామకాలు దరఖాస్తుని అక్కడ మీరు రెవెన్యూ డివిజన్ లాంటి, అలాగే అంగన్వాడీ కేంద్రం ఎక్కడికి అప్లై చేసుకున్నారు, ఏ ఉద్యోగం అన్నది డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ రెవెన్యూ డివిజన్ మరియు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఏదైతే అది, మండలం మరియు మీ సెక్టార్ ఏదైతే అది, మరియు గ్రామ పంచాయతీ మరియు అంగన్వాడీ కేంద్రం
మరియు ఏడబ్ల్యూఎస్ కోడ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి పూర్తి పేరు, మళ్ళా వాళ్ళ భర్త పేరు, ఆధార్ నంబర్ లేని వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి అది అవసరం లేదు. కులంకు సంబంధించి మరియు ఎంతవరకు చదివారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మరియు వయసు మరియు మొబైల్ నంబర్, 10వ తరగతిలో ఎన్ని మార్కులు పొందారు, అలాగే ప్రీ స్కూల్ ట్రైనింగ్ లేదా ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే పొంది ఉంటే ఆ డీటెయిల్స్, మరియు అభ్యర్థి వితంతువు అంటే భర్త చనిపోయిన వాళ్ళ అని అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. చిన్నపిల్లలు ఉన్నారా అని అడగడం జరుగుతుంది. ఉంటే వారి వయసులు కూడా తెలపమని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అలాగే అభ్యర్థి అనాథ అయితే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలో చదివి ఉంటే వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అలాగే అభ్యర్థి వికలాంగులైతే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు జమ చేయవలసి ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి అనుభవం ఉన్నప్పటికీ వాటిని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే పోస్టల్ చిరునామా అనే డీటెయిల్స్ అయితే మీరు అడ్రస్ డీటెయిల్స్ అయితే చిరునామా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మరియు ఇవన్నిటికీ వాస్తవం అని వాళ్ళు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరియు జతపరచవలసిన జాబితాని స్థాయి ఏవేవి మీరు జత చేస్తున్నారన్నది టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ కు సంబంధించి మీకు డీటెయిల్స్ అనమాట. మరియు సిడిపిఓ గారు వీటిని అయితే వెరిఫై చేసి మీకు ఎలిజిబులా కాదా అన్నది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనమాట. మరియు మీకు అన్ని డీటెయిల్స్ అనమాట. ఇవి అన్ని స్టేట్ లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ కి ఈ విధంగానే నోటిఫికేషన్ మరియు ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకుని జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. దీనికి ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.